వదిలిపెట్టకూడదు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ నువ్వు శిక్ష అనుభవించక తప్పదురా. ఇన్స్పెక్టర్ సార్, వీడు నా మేనల్లుడు దీపక్కి ఏదో మత్తు మందిచ్చాడు. ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం అటెంటివ్ మర్డర్ కింద వీడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. తమ్ముడు, వీడికి అదొక్కటే సరిపో తమ్ముడు. ఇన్స్పెక్టర్, ఎన్ని సెక్షన్లుంటే అన్ని సెక్షన్ల మీద కేసు బుక్ చేసి వీడి మక్కిలు ఎరగదీయండి. సార్, ఐపీసీ సెక్షన్ 360, 361, 363, 364 అండ్ 366 కింద కేసు బుక్ చేసి లోపలేస్తాను సార్. వద్దు ఇన్స్పెక్టర్, వీడు చేసిన తప్పుకు మాత్రం శిక్ష అనుభవిస్తే చాలు. వీడి వల్ల మా కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా చూడండి. తీసుకెళ్ళండి. నానా, కానిస్టేబుల్, రాజు, రాజు, నానా, రాజు, రాజు. వాడంతా మోసం చేసినా, నీ బ్రతుకుని నాశనం చేసినా వాడే ముఖ్యం అనుకుంటే వెళ్ళావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో రూపా, ఒక్కసారి ఈ గుమ్మం దాటితే మళ్ళీ ఈ జన్మలో ఈ గుమ్మం అడుగు పెట్టలేవు. పంతులు గారు, మీరు కానివ్వండి. సూర్యప్రతాప్ గారు, ముహూర్త సమయం దాటిపోయింది, దుర్ముహూర్తం వచ్చేసింది. ఈరోజు నిశ్చితార్థం చేయకపోవడమే మంచిది. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మళ్ళీ